నమస్కారం సార్. అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. మీరు నాకు ఇంపాక్ట్ ప్రోగ్రాంలో ట్రైన్ వర్క్షాప్ తీసుకున్న తర్వాత నేను చేయగలుగుతానా, నాకొక సందేశం ఉండేది. నేను స్పీకర్గా ట్రైనింగ్ తీసుకున్నాను, స్పీకర్గా ఎదగగలుగుతానా అనే సందేశంలో నేనున్నప్పుడు, నేనున్నాను అంటూ నాకు వెన్ను తట్టి, నేనున్నాను అంటూ నా భుజం తట్టి, నేనున్నాను అంటూ నాలో ఉన్న స్కిల్స్ను బయటకు తీస్తూ మేమున్నాము కాదు, అందరము ఉన్నాము, అందరము కలిసి చేద్దాము అనే గురుకులము అంటే గురువు మీరు, గురువులం మేము, అందరం కలిస్తేనే గురుకులం అయింది. నేర్చుకుందాము అనే పదాల నుండి నేర్చుకోగలము, ఏదైనా నేర్చుకోగలము, ఏదైనా సాధించడమే మన విజయానికి తొలిమెట్టు, నేర్చుకోవడమే విజయానికి తొలిమెట్టు అని మీరు ప్రతి క్షణం మాకు ఎంబడుండి నేర్పిస్తాననేసి మమ్మల్ని ఒక ట్రైనర్గా చూడాలనుకున్న మేము ఒక స్పీకర్గా ఎదగడానికి మొదటి అడుగు వేసామా అనిపించిన విధంగా లేదు, ఎన్నో అడుగులు వేసి వచ్చాము. ఇది మా ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో మొదలుపెట్టిన ఎన్నో అడుగుల కష్టాల, నష్టాల, బాధల వెనుకాల మేము అంటూ మాకు మీరు ఉన్నారు అని ధైర్యం ఇస్తూ థ్యాంక్ యూ సార్. మా కోసం మాత్రమే మీరు పెట్టిన ఈ గురుకులం యొక్క ప్రత్యేకతను మేము తెలుసుకొని మాలో ఉన్న అఖండమైన, అద్భుతమైన, అనంతమైన కళలను బయటకు తీస్తూ మాలో మేమే నేనైనా అనుకునే విధంగా నాకు మీరు చూపించడమే అది యొక్క గొప్పతనం. అద్దము ఒక మన ముఖము ఎలా ఉంటుందో దాన్ని మాత్రమే చూపిస్తుంది. మన పైన ఉన్న మొటిమలు కానీ, కురుపులు కానీ, మన ముఖం పైన ఉన్న మచ్చలు కానీ అలాగే చూపిస్తుంది. కానీ మాలో ఉన్న కళాత్మకతను బయటకు తీసుకుంటూ ఎలాంటి మచ్చలేని మంచి మనుషులు, గొప్ప వ్యక్తులు, మంచి స్పీకర్లు అని మమ్మల్నే కొత్తగా ఈ ప్రపంచానికి మరికొత్తగా మాకెన్నో చూపిస్తూ నేర్పిస్తూ మాకు మేము అన్న ప్రోగ్రాం ఉన్నదా అన్నట్టు గురుకులము అబ్బా ఎంత చక్కగా పెట్టారు సార్. ఆలోచించడానికి అద్భుతమైన సందేశాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏ విధంగా తీర్చుకోలేని రుణాన్ని మాకు అందిస్తున్నారు. ఏ విధంగా ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, హృదయపూర్వకంగా నేను నేర్చుకొని నలుగురికి నేర్పిస్తాను అని మీరు నేర్చుకొని మాకెలాగో నేర్పిస్తున్నారు, మీరు చేసుకుంటూ మాకెలాగో చూపిస్తున్నారు దారిని, మీరు వెళ్తూ మాకు దారి చూపిస్తున్నారు. మీకు మరొక్కసారి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సార్. మరి చెప్పినా తీరని రుణమేమో. థ్యాంక్ యూ సార్.